వరకట్నానికి సంబంధించిన చెప్తానండి. దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారో తెలియదు. ఇంతవరకు నాకు తెలిసి భారతదేశంలో ఎవరు కట్నం ఇవ్వడం జరగలేదు, ఎవరు కట్నం తీసుకోవడం జరగలేదండి. ఒకవేళ తీసుకున్నారు, మేము ఇచ్చామంటే ఆ రెండు కుటుంబాల ముందుగా చెప్పండి. కానీ లేదండి, స్త్రీలపై జరుగుతున్నటువంటి చాలా అరాచకాలు, కట్నం కోసం చాలా అరాచకాలు జరుగుతున్నాయి. స్త్రీలు జరుగుతున్న ఆత్మహత్యలు కానివ్వండి, హత్యలు కానివ్వండి, కట్నం విషయం గురించి చాలా హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇవి కొంతమంది స్వలాభం కోసం, వాళ్ళ కొంతమంది ఒక స్వార్థం కోసం పెడుతున్న కేసులు తప్ప ఏ కేసులో కూడా అవి ఎందుకు నిలబడడం లేదు చివరి వరకు వచ్చేసరికి అంటే వాళ్ళకు ఎందుకు నిలబడలేదనే విషయం గురించి కూడా ఒక వివరణ ఇచ్చారు. అత్తింట్లో విషయాలకు కేసులు నిలబడటం లేదు, కేసులు పట్టడం లేదని మేమే చెప్తున్నాం. ఆయన చెప్పేదే ఉందానికి సాక్ష్యాలు కావాలి. అలాంటి విషయంలో సాక్ష్యాలు నిలబడక చాలా వరకు కేసులు వీగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేసులు నిలబడటం లేదు, ఇన్వెస్టిగేషన్ లేదు అని మేమే చెప్తున్నాం. నేను ఒకటి ఇక్కడ చెప్తున్నాను, పెనాల్టీ ఫర్ గివింగ్ అండ్ టేకింగ్ ఆల్సో ఆఫెన్స్. అవును, ఇప్పుడు డౌరీ ఇచ్చినా గానీ, కట్నం ఇచ్చినా గానీ తీసుకున్నా గానీ ఇద్దరు నేరస్తులే. ఇక్కడ ఏం చేస్తున్నారంటే 498 తో పాటు ప్రతి కేసులో కూడా 3 and 4 ఆఫ్ DP యాక్ట్ ఉంటుందండి. ఇప్పుడు కట్నం ఇచ్చిన అతను, నేను కట్నం ఇచ్చాను, డిమాండ్ మేరకు ఇచ్చాను, ఎందుకంటే నా అమ్మాయి వెల్ఫేర్ గురించి ఇచ్చాను, అమ్మాయి బాగుంటుందేమో ఆ ఫ్యామిలీ, అవసరం లేదండి. అలాంటప్పుడు పెళ్లి చేసిన అవసరం ఏముంది? పెళ్లికి ముందు ఇచ్చింది ఏది కూడా కట్నం కింద రాదండి, డిమాండ్ కింద అసలు రాదండి. ఎప్పుడైతే సారీ అండి, పెళ్లికి తర్వాత చేసింది మాత్రం డిమాండ్ కింద వస్తుంది. పెళ్లి టైంలో ఇంత కట్నం ఇచ్చాను అని ఎందుకు అంటున్నారండి? అంటే ఆల్రెడీ కాకపోతే ఇంకొక వేరే వారు లేరా? దేవ్ గారు మీరే ఉంటారు, పెళ్లికి ముందు ఇచ్చేది కట్నం కిందకి రాదంటున్నారు. పెళ్లికి ముందు ఇచ్చినా ఏది ఇచ్చినా కట్నం కిందకే వస్తుంది. అయితే దురదృష్టవశాత్తు 61 వరకట్న నిషేధ చట్టంలో స్త్రీధనం అనే ఒక చిన్న క్లాజ్ చేర్చారు. ఈ స్త్రీధనం కిందకి దీన్నంతా నెట్టేయడం వల్ల మా కాంప్లెట్లో అంటుకుంటున్నాయి. చాలా సింపుల్ విషయం. ఈ స్త్రీధనం ఎప్పుడైతే అంటున్నారో అది ఏది ఇచ్చినప్పటికీ ఆ అమ్మాయి పేరు మీద ఇస్తున్నాం, స్త్రీధనంగా ఇస్తున్నాం, తల్లిదండ్రులు తప్పుకుంటున్నారు. కానీ అసలు మన పెళ్లి ప్రారంభం అవటమే మగవాళ్ల వైపు నుంచి కట్నం ఎంత ఇస్తారు అన్న తర్వాత పిల్లని చూసుకోవడానికి వెళ్ళటం నుంచి ఇవాళ ప్రారంభం అవుతుంది. దానికి నేను అక్కర్లేదండి. ఇవన్నీ 2 దశాబ్దాల కింద కోసం అప్పుడున్న మహిళలు, అప్పుడున్న సామాజిక పరిస్థితులను బట్టి అప్పుడు చేసిన చట్టాలండి ఇవన్నీ. కానీ ఈ రోజు స్త్రీ ఉన్న వాళ్ళ యొక్క సోషల్ లైఫ్ అనుకోండి, వాళ్ళు ఈ రోజు ఉమెన్ కూడా ఇండిపెండెంట్ అయ్యారు, వాళ్ళు కూడా జాబులు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజుల్లో నాకు తెలిసి చేస్తున్నప్పుడు కూడా వాళ్ళపైన వేధింపులు మాత్రం తగ్గట్లేదు. ఇప్పటికి కూడా చాలా మంది స్త్రీలు జాబ్ చేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వంట చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది జాబ్ చేసి వచ్చిన తర్వాత అన్ని పనులు కనిపిస్తున్నాయి. ఒకవేళ అలా చేయకపోయినా అత్తింటి వారి నుంచి వేధింపులు ఎదురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే భార్యకి స్వతహాగా అనుకోండి, ఇప్పుడు కొన్ని దేవుడు ఇప్పుడు ఏమంటారంటే బయోలాజికల్ గా కొన్ని స్త్రీకి కొన్ని ఇచ్చారండి. ఒక మదర్ అనుకోండి, మదర్ అంటే ఒక మదర్హుడ్ అనేది మ్యాన్ కెనాట్ గెట్ ఇన్ హిస్ లైఫ్ అండి, అది ఒక ఆడదానికి మాత్రమే ఉన్నదండి. అలాంటివి కొన్ని ఉన్నాయి. అంటే భర్త ఒక రోజు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ప్రతిరోజు స్త్రీగా ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు జాబ్ చేస్తున్న సందర్భంలో నాకు తెలిసి ఖచ్చితంగా ప్రతిరోజు. కానీ ఇప్పటికీ చాలా మంది స్త్రీలు ఆలోచిస్తున్నారు, ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి త్వరగా వంట చేయాలి అనే విషయాన్ని. ఉంటుంది కదా లోకల్ ట్రైన్ ఎక్కండి, మహబూబ్ నగర్ పోయే ట్రైన్ అటు నుంచి వచ్చేది ఇటు నుంచి వచ్చేది. ఆడవాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఉద్యోగాలు పోతారు, సాయంత్రం కూరగాయలు కొనుక్కొచ్చి ఆ ట్రైన్ లో వాటిని కోస్తుంటారు. సింపుల్ ఉదాహరణ, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏం చేస్తారు ఆడవాళ్ళని. ఈ కాకం కదలద్దు, వీటికి ఇంత పెద్ద చర్చ అక్కర్లేదు. మీరు ఏ సామాన్య మహిళని అడిగినా కట్నం ఏ లెవెల్లో ఉంది, లాంఛనాలు ఏ లెవెల్లో ఉన్నాయి. మేము ఒక బస్తీకి పోతే ఆ బస్తీలో ఆడవాళ్ళు ఏమంటున్నారు, దయచేసి వాళ్ళని వెళ్ళి ముందుకు రమ్మని చెప్పండి, వచ్చి చెప్పండి, ఇద్దరు అల్టిమేట్ ఒకటేనండి. మిస్యూజ్ అవుతుందని మాట్లాడొచ్చండి, మిస్యూజ్ అవుతుంది అని మాట్లాడొచ్చు. కానీ అసలు కట్నం అనే దురాచారమే భారతదేశ సమాజం నుంచి తొలగిపోయిందని మాట్లాడడం మాత్రం చాలా తప్పు. కొంతవరకు 498 మిస్యూజ్ అవుతున్నాయి. ఎందుకంటే పరువు కోసం, ముఖ్యంగా ఇప్పుడు భార్యకు భర్తతో డిఫరెన్స్ వస్తే విడిపోవాలనుకుంటే ఏం చేస్తుంది, విడిపోతే సమాజంలో ఏదైనా అంటే వేరే రకంగా తీసుకుంటారేమో అని అత్తమామల పైన భర్తల పైన తప్పుడు కేసులు పెడుతున్నటువంటి పరువు కోసం, అంటే ఒక అలిగేషన్ పెట్టి భర్త మీదనో అత్తమామల మీద అలిగేషన్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి లేకపోతే వాళ్ళ నుంచి విడిపడడానికి కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాలు మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. మన దృష్టిలోకి చాలా వచ్చాయి. చాలా వరకు కూడా లాయర్లు కూడా 498A కేసులు పెట్టడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. ఏ కారణం నుంచి అది లాయర్ల దగ్గరికి స్త్రీలు వచ్చినప్పుడు కూడా ముందు 498A కేసు వేసేయండి, మిగతా తర్వాత చూద్దామనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక పరిస్థితులు మారడం వల్ల గ్లోబలైజేషన్ వాస్తవంగా 498A కేసెస్ పెరుగుతా ఉన్నాయి, డివోర్స్ కేసెస్ పెరుగుతా ఉన్నాయి, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ పెరుగుతా ఉన్నాయి. ఎందుకంటే ఆర్థిక స్థితిగతుల్లో వచ్చినటువంటి మార్పుల వల్ల, గ్లోబలైజేషన్ వల్ల స్త్రీకి ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. కాబట్టి
పూర్వం ఉన్నప్పుడు భర్త ఎంత హింసించినా కానీ ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం వల్ల పిల్లల కోసం, పిల్లల బాగోగుల కోసం, లేకపోతే తనకు బయటకు పోతే ఆధారం ఉండదని చెప్పి బాధలు భరించైనా ఆ రోజు కలిసి ఉండేది. కానీ ఈ రోజు ఆర్థిక స్వాతంత్రం రావడం వల్ల. కానీ శ్రీనివాస్ గారు ఒక విషయం, ఒక స్త్రీ అన్యాయం జరిగిందో లేదంటే వేధింపులు జరుగుతున్నాయో లాయర్ దగ్గర కానీ పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 498A కేసు వేసేయండి అని ఎవరు చెప్పారు? ఏ లాయర్ గానీ కంప్లీట్ అపోజ్ చేస్తానండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు మనకి 498 చూడండి, మన ఎప్పుడో 1980s ఎప్పుడో వచ్చిందండి. అంటే ఈ 498 కూడా మన ఉన్న ఇండియన్ ఐపీసీ 500 సెక్షన్లు ఇది ఒక సెక్షన్ అండి. అది మనకున్న ఒక రెండు లైన్లు చెప్తుందండి. రిలేటివ్ ఆఫ్ హస్బెండ్ రిలేటివ్ ఆఫ్ హస్బెండ్ సబ్జెక్ట్ టు క్రుయాలిటీ అండ్ పనిష్మెంట్ అప్ టు 3 years అని చెప్పి చెప్తుందండి. అది ఆ ఒక చిన్న లాసే, అదొక చిన్న 2 లైన్ల లానే కొన్ని లక్షల కుటుంబాలని నాశనం చేసిందని సుప్రీంకోర్టు అని చెప్పింది. కానీ ఇప్పుడు దాంతో కాదని చర్చలు ఇంకో భాగంగా గృహహింస చట్టం వచ్చేసిందండి. గృహహింస చట్టం వచ్చేసి 2006లో వచ్చిందండి. 2006లో వచ్చిన తర్వాత 2007, 2008 2 సంవత్సరాలలో ఇప్పటి వరకు దాంట్లో సూసైడ్ చేసుకున్న హస్బెండ్ అంటే భర్తలు ముఖ్యంగా వచ్చేసి 1,40,000 ప్లస్ ఉన్నారండి 2 సంవత్సరాలు. అంటే అది కూడా నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు చేసిన ఇదేనండి. యాక్చువల్లీ ఆడవాళ్ళు నుంచి హింసను భరిస్తూ అట్లా నెట్టుకుంటూ వస్తున్నారు. వాళ్ళు పాపం ఎలా అంటే భరించలేక మీరు మధ్యలో ఒకటి గృహహింస చట్టం అనేది వాళ్ళు ఏంటంటే 498 ద్వారా ఒకసారి పెట్టిన తర్వాత కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి. అలా కాదు, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చేసి దీని ద్వారా కుటుంబాలను కొంచెం కలపడం కోసం అని చెప్పేసి జరుగుతుంది ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది సివిల్ కేసు, ఇట్స్ నాట్ ఎ క్రిమినల్ కేసు. ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ద డొమెస్టిక్ వైలెన్స్ ఈస్ ద 498 అండి. 498 చాలా సివియర్ గా డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది అనుకున్నప్పుడు 498 ఖచ్చితంగా వేయొచ్చు. కానీ 498 వేసిన తర్వాత ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ అసలు వేయడానికి ఛాన్సే లేదండి. ఎందుకంటే వాళ్ళు ఏది మెన్షన్ చేయాలో వాళ్ళు మెన్షన్ చేశారు. కానీ డొమెస్టిక్ వైలెన్స్ లో వాళ్ళ లేడీకి ఏంటంటే ఒక మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి మళ్ళీ ఒక్క ఉమెన్ కేసు, అంటే అది కూడా ఉమెన్ అని లేదంటే ఒక భార్య వేసిన కేసు అండి. దానికోసం అని చెప్పేసి ఇంకా ఒక 4 లేడీస్ అండి. అంటే ఎవరు హస్బెండ్, రిలేటివ్ ఆఫ్ హస్బెండ్ అండి. హస్బెండ్ సిస్టర్ అయినందుకు సిస్టర్ వాళ్ళ బ్రదర్ అయినందుకు బ్రదర్ వాళ్ళ వైఫ్, అంటే ఒక 4 ఆడవాళ్ళు మినిమం తప్పకుండా డొమెస్టిక్ వైలెన్స్ లో బాధితులు అవుతున్నారు. డొమెస్టిక్ వైలెన్స్ లో క్లాస్ లేదా ఆయనకి? డొమెస్టిక్ వైలెన్స్ వచ్చేసి డొమెస్టిక్ వైలెన్స్ భర్త క్రియాలిటీ ఉండొచ్చు. లేదు, డొమెస్టిక్ వైలెన్స్ లో భర్త లేక ఇతర మగ సభ్యులు, మేల్ ఆఫ్ ద ఫ్యామిలీ, లేకపోతే ఇరుగు పొరుగు, ఇవన్నీ మేల్ మెంబర్స్ కే డొమెస్టిక్. చాలా వరకు ఇక్కడ మిస్యూజ్ ఎక్కడ అవుతుందంటే భర్త మీద ప్రతీకారం సివిల్ యాక్ట్, ఇట్స్ నాట్ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఒకటి. 498A అది క్రిమినల్ యాక్ట్. ఈ రెంటికి తేడా ఉంది. ఈ రెంటికి తేడాని ముందు అర్థం చేసుకోండి. రెండోది, డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది పెట్టేది మేల్ మెంబర్స్ మీద తప్ప ఫీమేల్ మెంబర్స్ మీద కాదు. ఇది మనం ముందు అర్థం చేసుకోవాలి. రెండోది నేనేం చెప్తున్నాను, గృహహింస చట్టం ప్రకారము ఇప్పుడు భర్త గాని భర్త బంధువుల పైన గాని ఇంకా రిలేటివ్స్ పైన గాని పెట్టడానికి అవకాశం ఉంది. వాళ్ళు పురుషులైనా స్త్రీలైనా ఇద్దరి పైన పెట్టొచ్చు. ఇక్కడ ఒకటండి, 498A ఎంతవరకు మిస్యూజ్ అవుతుంది అనేది చర్చ. మిస్యూజ్ అవుతే మాత్రం ఖచ్చితంగా ఆ భర్త ఒకవేళ భార్య గనక ఈ 498A మిస్యూజ్ చేస్తే భర్త ఆమె నుంచి విడాకులు పొందడానికి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు గతంలో అనేక సార్లు చెప్పింది. రెండోదండి, మలీషియస్ ప్రాసిక్యూషన్ కింద భార్య గాని భార్య తరఫు బంధువులు గాని భర్త పైన తప్పుడు కేసు పెట్టినట్టయితే మలీషియస్ ప్రాసిక్యూషన్ కింద ప్రాసిక్యూషన్ నడపడానికి స్కోప్ ఉంది. ఒకవేళ మేము కట్నం ఇచ్చామంటే కట్నం ఇవ్వడం కూడా నేరమే. 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది, 15,000 వరకు ఫైన్ వేయడానికి కూడా అవకాశం ఉంది. అట్లాంటి వాటిలో కూడా ప్రాసిక్యూషన్ చేయడానికి అవకాశం ఉంది. మిస్యూజ్ అవుతున్నటువంటి మాట వాస్తవం, 100% నిజమైన కేసులు నేను చెప్పడం లేదు. శ్రీనివాస్ గారితో కూడా కొంతవరకు ఏకీభిస్తున్నాను. కానీ సమాజంలో అసలు వరకట్నమే అడగడం లేదు. సమాజం మొత్తం భారతదేశ సమాజం మారిపోయింది. ఆ దురాచారమే పూర్తిగా తొలగిపోయింది. చెప్పారు ఎంతమంది విడుదలైపోతున్నారు, ఎన్ని కేసులు ఫైల్ అవుతున్నాయి, ఎంతమంది ఎక్విటల్ అవుతున్నారని చెప్పారు. కానీ తిరిగి అవకాశం కూడా ఉంది. తిరిగి తప్పుడు కేసులు 181 CRPC ఒకటి ఉందండి. 181 CRPC ప్రకారం తప్పుడు ఎవిడెన్స్, తప్పుడు ఏదైనా
కంప్లైంట్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ అధికారి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ పనిష్మెంట్ అప్పుడు 3 years ఉందండి. కానీ ఈ రోజు 498 ఒకవేళ నేనంటే హస్బెండ్ అప్పటికి ఒక 3-4 సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు 498 కేసు సార్ చెప్పినట్టు ఇంతకుముందు కోర్టులలో చాలా కేసులు పెండింగ్ లో ఉండి మినిమం 4-5 సంవత్సరాలు కాకుండా ఏ కోర్టు కూడా బెంచ్ మీద పరిష్కారం జరగట్లేదు. అదంతా అయిన తర్వాత ఆ రోజున ఆ భర్త ఏమనుకుంటాడంటే ఓహో నా కుటుంబం ఇక్కడికి అంత సెటరేట్ అయిపోయింది, ఇంకా నేను ఇప్పటి నుంచి కొలాప్స్ అంతా అయిపోయింది, ఇప్పటికీ నేను మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాను అనుకుంటాడు. మళ్ళీ 181 CRPC వేసి మళ్ళీ వాళ్ళని పనిష్మెంట్ తీసుకొస్తే మీరన్నా ఖచ్చితంగా గణాంకాలు వస్తాయి. అప్పుడు ఈ 98% ఉమెన్ భార్య వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా తప్పకుండా జైలుకు వెళ్ళి జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు చెప్పారు ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. ఏ కేసు కూడా భర్త నేరం చేయలేదని కొట్టేవేరండి. ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయింది. ప్రాసిక్యూషన్ కేసు నిరూపించడానికి ఫెయిల్ అయింది కాబట్టి కేసును మహిళా కమిషన్ చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే జెండర్ బయాస్ అనేది చాలా స్పష్టంగా తీర్పులు ఇవ్వటంలో జడ్జెస్ లో పనిచేస్తోంది, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో పనిచేస్తోంది, ప్రాసిక్యూషన్ లో పనిచేస్తోంది. ఈ హోల్ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే ఈ చట్టం వల్ల ఫలితం లేకుండా పోతుంది. కాబట్టి ఈ బయాస్ ఏదైతే ఉందో దీని మీద సెన్సిటైజ్ చేయండి అని చాలా స్పష్టంగా విమెన్స్ కమిషన్ చెప్తోంది. మీరేం చెప్తారు? 498A కి సంబంధించి కొంతమంది వ్యక్తిగతమైన బాధితులు పట్టుకొని అదే సర్వస్వం కింద చేసి కోట్లాది మహిళల జీవితాల్లో ఇంతో అంతో ఒక ఆశని వాళ్ళు కూడా ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ కి వెళ్లే వరకు వెళ్లరు. ఎవరి సంసారాలకే ఇష్టం, మగాళ్ళకే కాదు, మగాళ్ళ కంటే ఆడవాళ్ళకి సంసారాలు ఎక్కువ ఇష్టం. 498A గృహహింస చట్టం ఎంతవరకు మిస్యూజ్ అవుతుందనే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు, మొత్తానికి స్త్రీని గృహహింస చట్టం నుంచి అత్తింటి వారి వేధింపుల నుంచి కాపాడటానికి 498A ఉంది. కొంతవరకు మిస్యూజ్ అవుతున్నమాట వాస్తవమైనప్పటికీ కూడా కోట్లాది మంది మహిళలకు మాత్రం రక్షణ కల్పిస్తుందనేది మాత్రం వాస్తవం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి TV9.